ఇక ఈపీఎఫ్ఓ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ 5 లక్షల వరకు ఆటో సెటిల్. ఇక ప్రస్తుతం అవసరమైన అన్ని షరతులు నెరవేరితే 1 లక్ష వరకు అర్హత కలిగిన అన్ని ఉపసంహరణ క్లెయిములు స్వయంచాలకంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం, విద్య, గృహ రుణం, వివాహం కోసం 1 లక్ష వరకు ఈపీఎఫ్ఓ ముందస్తు క్లెయిములు కేవలం 3 రోజుల్లోనే పరిష్కారం అవుతాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు క్లెయిమ్ దాఖలు చేసిన 3 రోజుల్లోనే దాదాపు 50% క్లెయిమ్లను పరిష్కరించినట్లు ఈపీఎఫ్ఓ గురువారం ఈ సమాచారాన్ని అందించింది. జూన్ 5 వరకు ఉన్న డేటాను ప్రస్తావిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 1, 2025, జూన్ 5, 2025 మధ్య 3 రోజుల్లో మొత్తం 68.96 లక్షల క్లెయిమ్లను పరిష్కరించిందని అధికారులు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది దాదాపు 39%, అంటే 2.34 కోట్లుగా ఉంది. ఈపీఎఫ్ఓ త్వరలో ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతం 1 లక్ష నుండి 5 లక్షలకు పెంచినందున 3 రోజుల్లో పరిష్కరించబడిన క్లెయిముల నిష్పత్తి వేగంగా పెరుగుతోందని అంచనా వేస్తున్నట్లు అధికారి తెలిపారు. ఈ పరిమితిని పెంచడానికి ఈపీఎఫ్ఓ అత్యున్నత సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం అవసరం లేదని కూడా ఆ అధికారి తెలిపారు. ఇక ఈ పనిని ఈపీఎఫ్ఓ కార్యనిర్వాహక అధిపతి, అంటే సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ మాత్రమే చేయగలరని ఆయన అన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో యజమానులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఉంటారు. అయితే దీనికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి నేతృత్వంలో వహిస్తారు. ఇక ప్రస్తుతం అవసరమైన అన్ని షరతులు నెరవేరితే 1 లక్ష వరకు అర్హత కలిగిన అన్ని ఉపసంహరణ క్లెయిములు స్వయంచాలకంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం, విద్య, గృహ రుణం, వివాహం కోసం 1 లక్ష వరకు ఈపీఎఫ్ఓ ముందస్తు క్లెయిములు కేవలం 3 రోజుల్లోనే పరిష్కారం అవుతాయి. దాఖలు చేసిన 72 గంటల్లోపు పెన్షన్, గ్రూపు ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ ఉపసంహరణ వంటి అన్ని రకాల క్లెయిమ్లను పరిష్కరించడం ఈపీఎఫ్ఓ అంతిమ లక్ష్యం. క్లెయిమ్ సెటిల్మెంటు ప్రక్రియలో జాప్యానికి కారణమయ్యే పాత డేటాను పరిష్కరించడానికి ఈ సంస్థ కృషి చేస్తుందని అధికారి తెలిపారు. ఇక ఈపీఎఫ్ఓలో 7 కోట్లకు పైగా సభ్యులు విరాళాలు అందిస్తున్నారు.